నమస్తే చుక్రావు గారు. నమస్కారం. మన AL9 న్యూస్ ఛానల్ మా స్టూడియోలో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చుక్రావు గారు, మీరు ఏం చేస్తారు? నేను లాయర్గా గత 25 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కడ చేస్తారు? నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు, నెక్స్ట్ వచ్చేసి కొత్తగూడెం సెషన్స్ కోర్టు కానివ్వండి, భద్రాచలం కోర్టు కానివ్వండి, తర్వాత భద్రాచలం RDO కోర్టు ఉంటుంది, తర్వాత మొబైల్ కోర్టు ఉంటుంది, స్పెషల్ కోర్టు. ఎస్పెషల్లీ అక్కడ ఏజెన్సీ ఉంది కాబట్టి సివిల్ కేసులు అనేవి మణుగూరులో కానీ ఈ మిగతా ఈ ఏజెన్సీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు సివిల్ కేసు వేయడానికి స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ డివిజనల్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మొబైల్ కోర్ట్, అది భద్రాచలంలో లొకేట్ అయ్యింది. అయితే ఇప్పుడు అక్కడ ఏజెన్సీలో ఎటువంటి న్యాయం జరుగుతుంది? SC/ST వాళ్ళకి న్యాయం జరిగిద్దా, నాన్ ట్రైబల్ న్యాయం జరిగిద్దా కోర్టు విషయంలో? వాస్తవంగా చెప్పాలంటే SC/ST-లకు న్యాయం జరగడం లేదు. ఎందుకంటే నాన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ SC/ST-ని ఎస్పెషల్లీ ST-ని రెచ్చగొట్టడం, ఆ ల్యాండ్స్ పైన ఏదో ఒక కేసు వేయించి వాళ్ళకు ఏదో 10,000 లక్ష రూపాయలకి ఇచ్చి వీళ్ళు 10 లక్షలు అవతల వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అటువంటి మోసం జరిగినప్పుడు మరి కోర్టు ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? కోర్టు అంటే చూడండి, ఇప్పుడు ఒక ల్యాండ్ అమ్మారు, అది ట్రైబ్ ల్యాండ్, నాన్ ట్రైబ్ తీసుకున్నారు, అది ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత 10-20 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నారు, నాన్ ట్రైబ్ కట్టుకున్నారు. నాన్ ట్రైబ్ కట్టుకున్న తర్వాత ఈ ట్రైబ్ అసలైన ట్రైబ్ అమ్మిన వ్యక్తి కామ్గా ఉంటాడు, ఆయన పట్టించుకోడు. వాళ్ళకి సంబంధం లేదు థర్డ్ పార్టీని ఒకనంటే వాళ్ళ దూర రిలేటివ్ తీసుకొని వచ్చి ఇగో ఈ అమ్మిన వ్యక్తి వారసుడు అని ఒక నాన్ ట్రైబ్ అతన్ని ముందు పెట్టి కేసు వేపిస్తారు. కేసు వేపించి ఈ ఇల్లు కట్టుకున్న నాన్ ట్రైబ్ వ్యక్తి నుండి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, బలవంతంగా లాగేస్తారు. నువ్వు డబ్బులు ఇస్తావా, నీ ప్రాపర్టీ ₹1,00,000 విలువ చేస్తారు, నువ్వు 10 లక్షలు ఇస్తావా, నీ ఇల్లు ఉండదు. అంటే SC/ST-లకు నాన్ ట్రైబల్ వాడుకుంటారు, నాన్ ట్రైబ్ ట్రైబల్ అయితే న్యాయం జరగట్లేదు. ట్రైబల్ అనేది న్యాయం జరగదు. ఒక నాన్ ట్రైబ్ ST-లని కానీ SC/ST-లను వాడుకొని వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు పని చేసుకుంటారని మీ అభిప్రాయం, అంతేనా? దీనికి మీరు ప్రభుత్వానికి సందేశం ఏమిస్తారు? ప్రభుత్వము ఏం చేయాలంటే అసలు ఈ ల్యాండ్స్ ఏవైతే ఆ ల్యాండ్స్ కొనుగోలు చేసేటప్పుడు నాన్ ట్రైబ్ కొనకుండా ఒక ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కడి వరకు అయితే ఉన్నాయో ఆ సర్వే చేసి వాటికి ఒక సర్వే నెంబర్లు ఉన్నాయి కదా, దాని ప్రకారంగా ఈ ఏరియాలో ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని పబ్లిక్ ఇస్తూ పబ్లిక్ లో లీగల్ అవేర్నెస్ తీసుకురావాలి. లోకల్ ట్రైబ్స్ లో ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్స్ అమ్మకూడదు కొనకూడదు, ఈ ఎస్పెషల్లీ ట్రైబ్స్ ల్యాండ్ అనేది మీరు కూడా ఈ ట్రైబ్స్ కూడా మీరు అమ్మకూడదు, భూమి విలువ చాలా పెరుగుతుంది ఫ్యూచర్లో, కాబట్టి మీరు అమ్మకుంటే నష్టపోతారు, మీరు అమ్ముకోకూడదు అని తీసుకురావాలి. దీనివల్ల మనకు కోర్టులో SC/ST-లకు న్యాయం జరగడం అయితే లేదు. మీ ఉద్దేశము ఓన్లీ డబ్బులు పెట్టి నా ట్రైబల్ వరకే న్యాయం జరిగింది, వెనక వాళ్ళ డబ్బులు పెట్టి ట్రైబల్ ని అన్యాయం చేస్తారని మేము అర్థం. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పని చేయకుండా ఒక ట్రైబల్ ని SC/ST-లని అందరినీ మోసం చేస్తారని చెప్పేసి అది స్పష్టంగా అందరికీ తెలుసు. దానికి ఇంకా గవర్నమెంట్ ముందుకు రావాలి, ముందుకు వచ్చేసి అంత జాగ్రత్త పడి ఎవరికి ఏం చేయాలనేది జాగ్రత్త చేయాలని చెప్పేసి మన చుక్కరావు గారు లాయర్ గారు మాట్లాడే ఉద్దేశాలు కాబట్టి రైట్. థ్యాంక్ యూ.